ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని కూర ఏంటంటే కనుక మెద్దాల పులుసు అనే చెప్తానండి. అయితే మీతో ఈ రోజు ఇంకొక లవ్ స్టోరీ అయితే షేర్ చేసుకోబోతున్నాను అబ్బా. ఇన్ని స్టోరీలు యాడ్ నుంచి వస్తున్నాయి గీతక్క అని మీరు అడగొచ్చు. నేను చెప్పడం వాళ్ళకి బాగా నచ్చుతుందంట. చాలా మంది కామెంట్ చేసి నా చెప్పు అంటున్నారు. ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలీదు. అందుకే అంత ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ వచ్చేసి ఒక హిందూ అమ్మాయి ఇంకా ఒక ముస్లిమ్స్ అబ్బాయి అండి. చాలా ఇయర్స్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి ఇంటి సైడ్ చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట. అబ్బాయిని ఇంటి నుంచి గెంటేశారు. వాళ్ళు చాలా కష్టాలు పడి నానా తంటాలు పడి అలా ఒక జాబ్ లో సెటిల్ అయ్యారు ఇద్దరు. అలా హ్యాపీగా లీడ్ చేస్తున్న లైఫ్ లోకి అయితే గనక బాబు అయితే పుట్టాడు. బాబు పుట్టిన దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఒకరి లైఫ్ లో వచ్చేసి ఎవరన్నా వేరే పర్సన్ వస్తే లేకపోతే తాగుడు అనేది వస్తే లైఫ్ లో ఇదైపోతాయి అంట. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అనమాట. బాబు పుట్టిన తర్వాత గొడవలు పెద్దగా అయ్యాయి. నువ్వెంతంటే నేనెంత అని చెప్పనే కాడికి వచ్చేసింది అనమాట. చేస్తే విడాకుల దగ్గరికి వచ్చేసింది అనమాట మ్యాటర్. మీరు అడగొచ్చు, ఎందుకు నీ సపోర్ట్ ఎవరికి అక్క? లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ బాగున్నారని నేను చెప్పలేదు, బాగలేరని చెప్ప. అరేంజ్ మ్యారేజ్ కూడా అదే విధంగా తీసుకోవచ్చండి. ఒకరినొకరిని